నమస్తే వెల్కమ్ టు స్టైన్ న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు వెల్లడి కానున్న ఫలితాలు నల్లమల మహావీరుడు మియాసాబ్ జీవిత గాథకు త్వరలోనే అక్షర రూపం మరుగున పడ్డ ఆ మహాయోధుడి చరిత్రను భావితరాలకు అందించడమే లక్ష్యమన్న రచయిత బెక్కం జనార్దన్ చాకలిపల్లి రుద్రారం గ్రామాల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం తమకు అవకాశం కల్పించాలంటున్న సర్పంచ్ అభ్యర్థులు ఈ నెల 21న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు పోలింగ్ నిర్వహించే పోలింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలో అవసరమైన సామాగ్రిని అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో పోలింగ్ అధికారులకు మెటీరియల్ పంపిణీ చేశారు. సామాగ్రిని తీసుకున్న అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో పోలింగ్ నిర్వహించేందుకు గ్రామాలకు తరలి వెళ్లారు. జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆయా జీపీల్లో సోమవారం ఎన్నికలు జరగనుండగా 48 గంటల ముందు ప్రచారానికి తెరపడింది. కాగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన అధికార యంత్రాంగం తమకు కేటాయించిన గ్రామాలకు ఆదివారం సాయంత్రం బయలుదేరనున్నారు. జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు 6366 వార్డులు ఉండగా మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే 2 గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలకు ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా ఎన్నికలు 10 మండలాల్లోని 249 పంచాయతీల్లో జరగనున్నాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మరి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు మొదటి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మరి జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 721 గ్రామ పంచాయతీల్లో 719 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు మొదటి దశ సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. 2 గ్రామ పంచాయతీలకు ఇంకా పాలనా కమిటీలకు ఇంకా టైం ఉంది కాబట్టి 719కి నిర్వహిస్తున్నాం. 719 గ్రామ పంచాయతీల్లో మరి సెక్యూరిటీ దృష్టి అయితేంది, మరి పోలింగ్ పర్సనల్ అవైలబుల్ దృష్టి అయితేంది, మరి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కలిసి 3 ఫేసుల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఏ ఫేస్లో ఏ మండలాల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని వార్డులకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలనే దాంట్లో చాలా స్పష్టంగా తయారు చేసుకొని మరి ఎన్నికల కమిషన్ యొక్క ఆమోదం కూడా పొంది ఈ ఎన్నికలకు ముందుకు పోతున్నాం. దాంట్లో భాగంగా మొదటి దశ కింద మరి 21వ తారీఖు ఉంది. ఈరోజు 20వ తారీఖు అన్ని ఈ మొదటి దశ మండలాల్లో మరి మెటీరియల్ డిస్ట్రిబ్యూషను అదంతా జరుగుతున్నది. ఇప్పుడు మొదటి దశ మండలాలు మరి 10 ఉన్నాయండి. దాంట్లో కృష్ణ, మాగనూరు, మక్తల్, నర్వా, ఊట్కూరు, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికెల్, కోయిల్కొండ ఈ 10 మండలాలు
రేపు ఎన్నికలు జరగనున్నాయి. అలానే ఈ 10 మండలాల్లో కలిపి 249 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2274 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు కూడా 2274 ఉన్నాయి. అయితే దీంట్లో ఒక 39 మొదటి దశలో 39 గ్రామ పంచాయతీలు ఎంటైర్ బాడీస్ యునానిమస్గా వచ్చినాయి కాబట్టి వాటిని మినహాయించి మిగతా గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలకు మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రెండో దశ ఫస్ట్ ఫేజ్లో 5518 మందిని అలాట్ చేసాం. దాంట్లో యునానిమస్ వచ్చిన జీపీలు ఉన్నాయి కాబట్టి సుమారు 700 మందిని తగ్గించుకొని మిగతా అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. రెండవ దశ కింద మరి 25వ తారీఖు నాడు ఉంటుంది ఎలక్షను. దాంట్లో 7 మండలాలు ఉంటాయి. అవన్నీ కూడా మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటాయి. ఒకటి మెడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చెర్ల, నవాపేట, అట్లనే మహబూబ్ నగర్ కాన్స్టెన్సీలో మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ మండలాలు ఉంటాయండి. ఈ 7 మండలాల్లో కలిపి 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2068 వార్డులు, అంతే సంఖ్యలో మరి 2068 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా 54 గ్రామ పంచాయతీల్లో ఎంటైర్ బాడీస్ యునానిమస్గా ఎన్నికైనాయి. అవి మినహాయించుకొని మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తాం. థర్డ్ ఫేజ్ కింద మా జనవరి 30వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తాం. వీరు ఆ రోజు ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద 6 గంటల నుంచి సాయంత్రం మరి 1 గంట దాకా, మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ ఉంటుంది. అలాగే 1 గంట లంచ్ విరామం ఉంటుంది. 2 గంటల నుంచి మరి కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు, అలాగే కౌంటింగ్ పూర్తయి ఫలితాన్ని సర్పంచుల, వార్డు మెంబర్ల ఫలితాన్ని ప్రకటించిన తర్వాత మరి వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు చేస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఉప సర్పంచ్ ఫలితాన్ని కూడా ప్రకటించి సేఫ్గా మ్యాన్ అండ్ మెటీరియల్ అంతా వాళ్ళు సీల్ చేసుకొని మళ్ళీ తిరిగి మండల కేంద్రంలోని రిసెప్షన్ సెంటర్కు చేరుకునేంత వరకు, నుంచి బయలుదేరేంత వరకు కూడా ఈ 3 పద్ధతుల్లో ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వర్ కానీ, తర్వాత వీడియోగ్రాఫర్ కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళ చక్కగా విధులు నిర్వహిస్తారు. మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళు డైరెక్ట్గా మరి జనరల్ అబ్జర్వర్ గారికి వారు నివేదికలు ఇవ్వటం జరుగుద్ది. ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి జిల్లాలో 3 దశల్లో 19 గ్రామ పంచాయతీల్లో 6366 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా మరి ఎన్నికలు సక్రమంగా నిర్వహించి మరి అన్నీ కూడా ఫలితాలు ప్రకటించి మరి అన్ని గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల్ని మరి వాళ్ళని అధికారంలో పాలక వర్గాల్ని ఏర్పాటు చేసేటందుకు మరి జిల్లా కలెక్టర్ గారు అందరికీ నిరంతరం మరి అందరికీ సూచనలు, సలహాలు ఇస్తూ గైడ్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. మద్దూర్ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన చాకలి అంజయ్య అనే ఆర్మీ జవాను శనివారం రోజు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతదేహం సోమవారం పల్లెర్ల గ్రామానికి చేరుకుంది. అనంతరం ఆయన అంత్యక్రియలను ఇండియన్ ఆర్మీ లాంఛనాల ప్రకారం నిర్వహిస్తున్నారు. एक आधा बंदा अंदर चला जाइए, अंदर जाइए. కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కోట్ల మహిపాల్ ఆధ్వర్యంలో దౌలతాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం కోట్ల మహిపాల్ ముతిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. కస్తూర్బా హాస్టల్స్ కానీ, జూనియర్ కళాశాల కానీ మద్దూరు పోయి రావడం జరిగింది. ఇంతకుముందే మద్దూరులో గిట గుండుమల్లో ఒక హాస్టల్లో సేమ్
దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యేకు సంబంధించిన మన వికారాబాద్ జిల్లా కాబట్టి మన విద్యార్థి విభాగం తరపు నుంచి మీకు అందరికీ మన ఎమ్మెల్యే సుఖ సంతోషాలతో ఉండాలని 100 ఏళ్లతో జీవించాలని మన ప్రాంతాన్ని మన యొక్క కళాశాలని అభివృద్ధిని చేయాలని కోరుకుంటూ ఈరోజు అన్నది జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి మీరు అందరూ స్పీడ్లతో కళాశాల మనం ఎందుకంటే ఒక విద్యార్థి విభాగం సంబంధించిన వ్యక్తుల పార్టీకి సంబంధించిన కాకుండా స్టూడెంట్స్కి సంబంధించిన విభాగం కాబట్టి మనం ఓన్లీ కళాశాలలు హాస్టల్స్ మీ మేడమ్స్ పర్మిషన్స్ తీసుకొని మీకు అందరికీ సార్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను. దేవరకద్ర నియోజకవర్గంలోని బూత్పూర్ మండల కేంద్రంలోని ఇప్పలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థి రాజేశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నేను ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో 1980 నుంచి నేను ఈ గ్రామానికి సర్పంచ్గా, ఎంపీటీసీగా 2 సార్లు ఎంపీటీసీగా, 3 సార్లు సర్పంచ్గా ఉంటూ గ్రామస్తులకు ఎల్లప్పటికీ రాత్రి అనక పగలనక అందుబాటులో ఉండి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏ రాత్రి అయినా వాళ్ళు వచ్చినా నేను వాళ్ళకు సహాయం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడుకుంటూ ఉంటున్నాను. ఈసారి జెండాలు మా గ్రామం జెండాలు అయినందుకు మళ్ళీ నన్ను సర్పంచ్గా నిలబడాలని గ్రామస్తులందరూ కోరుకున్నారు. ఆ ప్రకారం నేను ఈసారి కూడా సర్పంచ్గా ఉండాలని చెప్పి నిర్ణయించి అందరు గ్రామస్తుల మద్దతు మేరకు గ్రామస్తులందరూ నా వెనుక ఉండి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు. దాని ప్రకారం నేను ప్రచారం నిర్వహిస్తున్నా. ఇల్లు ఇంటింటి ప్రచారం చేస్తూ నేను నాకు ఓట్లు వేయమని అడుగుతున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. నవాపేట మండలం చాకలిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి అంజయ్య తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అంజయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, గ్రామ సీమల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఆయన వివరించారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను అభ్యర్థిగా నిలబడ్డాను. ప్రజలు నా యందు అండగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందువలన అధిక మెజారిటీతో గెలిచి సర్పంచ్గా మా ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఎన్నో దినాల సంధి మాకు ఊరికి అభివృద్ధి కాలేదు. మంచి పనులు ఇప్పుడు మాకు ప్రభుత్వం ఉన్నందువలన మంచి పనులు చేపట్టి ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా మంచిగా చేసి మా ఊరి గ్రామానికి సేవ చేయగలనని కోరుతున్నాను. చెప్తా. నా పేరు తిరుమల అంజయ్య. చాకల్పల్లి గ్రామ పంచాయతీ నుండి అభ్యర్థిగా పోటీ చేసినాను. మా గుర్తు ఉంగరం గుర్తు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదన నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మేము బలపరిచిన అభ్యర్థి తిరుమల అంజయ్య గారిని ఈరోజు మా ఊరి అభివృద్ధికై మరి పార్టీలకు అతీతంగా అందరం కూడా ఊరి అభివృద్ధికై మేమందరం కూడా బలపరిచిన అభ్యర్థిని మరి ఉంగరం గుర్తు కోటేసి మా ఊరి తరఫున మరి అంజయ్య గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ మరి అలాగే ఎటువంటి ఊర్లో సమస్యలున్నా మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉన్నది కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేము ఊర్లో ప్రతి సమస్యను కూడా మేము ఆయనకు తోడుగా ఉండి ఏ సమస్య ఉన్నా ఊరు అభివృద్ధికి పాటుపడతామని కోరుకుంటూ మాకు
ప్రజలు కూడా మంచి మద్దతు ఉన్నది మా అభ్యర్థికి. మరి మేమందరం కూడా కలిసికట్టి ఉండి మేము బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. నవాబ్పేట మండలం రుద్రారం గ్రామ సర్పంచ్గా కప్పు సాసర్ గుర్తుపై పోటీ చేస్తున్న సునీత తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 25న పోలింగ్ జరగనుండటంతో గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య, రేషన్ కార్డులు, రహదారుల సమస్య ఉందని, తనను గెలిపిస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీనిస్తున్నారు. సునీత, నా పేరు సునీత. రుద్రార గ్రామానికి సర్పంచ్గా నామినేషన్ వేసినాను. ఈ రుద్రార గ్రామ ప్రజలకు ఈ రుద్రార నామినేషన్లో ఈ ఎలక్షన్లో గెలిస్తే ఈ రుద్రార గ్రామ ప్రజలకు నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా ఏది అనే ఇబ్బంది ఉన్నదో, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తెలుసుకొని మంచినీటి కానీ, నీళ్ళ సమస్య, లోన్ సమస్య, బియ్యం ఇవన్నీ ఉన్నాయి. మేము పోయి ఇంటింటికి పోయి అడిగితే వాళ్ళకి పింఛన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, నీళ్ళు లేవు అని అడుగుతుండ్రు. ముఖ్యంగా వాళ్ళకు ముందు నీటి సమస్యనే కానీ, పింఛన్ల సమస్యనే కానీ, రేషన్ బియ్యం సమస్యనే కానీ, వీటిని ముందు నేను ఈ గ్రామానికి అధికారిని అయితే ముందు అవే నా దృష్టికి తెచ్చుకొని ముందు అవే బాగు చేస్తానని నేను కోరుకుంటున్నాను. ఈ రుద్రారం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య పోటీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామానికి ముఖ్యంగా చాలా సీసీ రోడ్లు కానీ, నీటి వ్యవస్థ కానీ, మా మరుగుదొడ్లు కానీ, ప్రతి ఒక్కటి ఏ విషయమైనటువంటి దాన్ని కూడా ఊళ్ళో తిరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరీ నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్యను తీర్చడానికి ఖచ్చితంగా మేము పోరాడతాము. ఆ విషయం మీద ఊళ్ళో కూడా మొత్తం తిరిగి తెలుసుకుంటున్నాము. సీసీ రోడ్లు కానీ, ఇంతకుముందు ఉన్న సర్పంచ్ మన బాత్రూమ్లు కట్టించిన, అందులో చాలా కుంభకోణాలు జరిగినాయి. చాలా వ్యక్తిగతంగా ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. దాని మీద కూడా మేము పోరాడతాము. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ అయితే మాత్రము యువకులై ముందరికి నడిపించడానికి, అన్నిటికి కూడా ఏ అర్ధరాత్రి అయితే కూడా మనం పిలిస్తే పలికేటట్టు ఊళ్ళో ప్రతి ఒక్కదానికి ముందుండి నడిపించడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. దాని మీద అందరికి కూడా హామీ ఇస్తున్నాను. నేను రుద్రారం గ్రామ ప్రజలకు అందరూ కూడా అత్యధిక మెజారిటీతో కూడా నన్ను గెలిపించాలని కూడా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి రాజుగౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనకు కేటాయించిన కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువకుడైన తనకు అవకాశం కల్పిస్తే గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రతిష్టను మరింత పెంచడంతో పాటుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. అప్పాయిపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఢీ అంటే ఢీ అనేలా తలపడుతున్నారు. మహబూబ్నగర్ ప్రాంతంలో 100 ఏళ్ల కిందటే ధ్వరలు, భూస్వాములు, గడిలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి పేదల పక్షం నిలిచిన ఇద్దరు వీరుల వీరోచిత గాథలను లోకానికి పరిచయం చేయడానికి టీఆర్ఎస్ జిల్లా నేత బెక్కం జనార్దన్ చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. భూస్వాములను గడగడలాడించిన పండుగ సాయన్నకు సంబంధించిన చరిత్రను ఇప్పటికే బుక్కు రూపంలో బయటికి తీసుకువచ్చిన బెక్కం జనార్దన్ ఇంతటితో తన పని పూర్తయిందని కాడి కింద పడేసి ఉంటే చరిత్రలో మిగిలిపోయిన మరో యోధుడి చరిత్ర మరింత లోతునే పడి ఉండేది. నల్లమల ప్రాంతంలోని పల్లెల్లో తిష్టవేసిన దొరలు, జాగీర్దార్లు, గడీలకు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మియాసాబ్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి బెక్కం జనార్దన్ శ్రమిస్తున్నారు. మియాసాబ్ చరిత్రలో ఇప్పటికే సగభాగాన్ని ఆయన సేకరించారు. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మియాసాబ్ చరిత్రను అతి త్వరలోనే పుస్తక రూపంలో తీసుకువస్తానంటున్న బెక్కం జనార్దన్తో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. బెక్కం జనార్దన్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పేరు చాలా సుపరిచితం అని చెప్పాలి. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఘన చరిత్ర వారిది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి, అంటే ఆ పార్టీ పుట్టుకతో నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్న ఆయన న్యాయవాదిగా కూడా ఎంతో రాణించారు. ఈ నేపథ్యంలో మనం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గతంలో ధిక్కార స్వరాన్ని వినిపించిన నేతల జీవిత చరిత్రలను కూడా రాయడంలో ఈ మధ్యకాలంలో సార్ బాగా బిజీ అయ్యారు. ఇదివరకే పండుగ సాయానికి సంబంధించిన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చారు. అది మరికొద్ది రోజుల్లో సినిమా రూపంలో కూడా పట్టాలెక్కబోతుందని చెప్పడానికి మనం
చాలా సంతోషించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలోనే నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన ఆ రోజుల్లో దాదాపు 100 ఏళ్ల క్రితమే భూస్వాములను పెత్తందారీ వ్యవస్థను గడగడలాడించిన మియాసాబ్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సార్ ఈ మధ్యనే ఆ ప్రాంతానికి పర్యటించి రావడం జరిగింది. అసలు గతంలో అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం పెత్తందారులు భూస్వాములు గడీలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక పండుగ సాయన ఒక మియాసాబ్ గురించి ఎందుకు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు, రాబోయే తరాలకు వారి జీవిత చరిత్ర ఏ విధంగా స్ఫూర్తిని కలిగిస్తుందనే విషయాలను అడిగి తెలుసుకోవడానికి బెక్కం జనార్దన్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే ఈ ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈ అగ్రనేతలు, అంటే అగ్రనేతలన్న బడుగులకు సంబంధించి వాళ్ళ అగ్రనేతలు అనుకోవచ్చు, ఎందుకు అంటే వాళ్ళ చరిత్ర రాయాలని మీరు సంకల్పించారు సార్? దాదాపుగా 150 సంవత్సరాల కిందట ముఖ్యంగా ఇక్కడ మామనాడు జిల్లాలో అనేక మంది అప్పటి జాగీర్దారులు జమీందారులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు వీరోచితమైన పోరాటం చేసిండ్రు. ఆ వీరోచితమైన పోరాటం చేసి ఆ భూస్వాములు జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న ప్రజల సొత్తు, ప్రజలను దోసుకున్న సొత్తు వాళ్ళ దగ్గర ఉంటే ఒకవైపు అప్పుడు ఎట్లా అంటే భయంకరమైన కరువు, ఆకలి మంటలు ఒకవైపు, అన్నరాసులు ఒకవైపు ఉండే ఆ దుస్థితిని వీళ్ళు చూసి మియాసాబ్ అనుకోండి, పండుగ సాయన అనుకోండి, అప్పుడు 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం హైదరాబాదులో ప్రారంభించినప్పుడు ఆ ప్రభావం వీళ్ళపైన ఉన్నది. ఆ ప్రభావం చేత వీళ్ళంతా యువకులుగా ఉండి ఈ పాలక వర్గాలపైన, జమీందారులపైన, జాగీర్దారులపైన వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఈ ఆకలి మంటలు ఒకవైపు ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడి అన్నరాసులు పోగు చేయబడ్డ జాగీర్దారులు జమీందారుల మీద దాడులు చేసి ప్రజల సొత్తును స్వాధీనం చేసుకొని మళ్ళా ప్రజలకే అందించారు. అంతేకాకుండా అనేక గడీల మీద, తర్వాత భూస్వాముల యొక్క ఇండ్లపైన దాడులు చేసి బంగారాన్ని, నగలు, నటరాలను అప్పటి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని మీరు శంకర సముద్రం తీసుకోండి, రంగ సముద్రం తీసుకోండి, ఖానాపూర్ చెరువు తీసుకోండి, ఇట్లాంటి చెరువులు కూడా మియాసాబు తవ్వించిండు. ఆ శంకర సముద్రం అనేది అప్పుడు వనపర్తి మహారాణి రాణి శంకరమ్మ పేరు మీద ఆ శంకర సముద్రం కట్టిండు అనేది చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అట్లా కేవలం అన్నార్థులకు అన్నాన్ని పెట్టడం కాకుండా వాళ్ళకు ఒక ఎప్పటికీ పనికొచ్చే దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాలంటే చెరువులు దొవ్వేయాలని చెప్పేసి అట్లా చెరువులు కూడా దొవ్వించారు. అట్లా ప్రజల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారు కాబట్టి అప్పుడున్న జాగీర్దారులకు జమీందారులకు కట్టగింపుగా మారి అప్పుడున్న నిజాం సైన్యంతోన వాళ్ళు కుమ్మక్కై వాళ్ళ మద్దతుతోన ఆ రోజు మియాసాబ్ను హతమార్చిండ్రు. పానుగల్ ఖిల్లాను ఆయన ఒక స్థావరంగా ఏర్పరచుకొని ఆయన బలహీన వర్గాల రాజ్యంగా ఆ పానుగల్ ఖిల్లాను తీర్చిదిద్దాడు. అట్లాంటి బలహీన వర్గాల రాజ్యం పైన భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు అందరూ కూడా ఏకమై కంటగింపు చేసి ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని కుట్రపూరితంగా వాళ్ళను హతమార్చి పేదల పక్షాన ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ పక్షాన ఎవరు నిలబడకూడదు, ఎవరు నిలబడ్డా కానీ ఇట్లా హతం చేస్తామని చెప్పి ఆ మియాసాబ్ను హతం చేసిండ్రు. కానీ పాలక వర్గాలు చాలామంది ఆయనను దోపిడి దొంగగా, గజ దొంగగా చిత్రీకరించి ఆయన చరిత్రను కనుమరుగు చేసిండ్రు. ముఖ్యంగా ఆంధ్ర ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వ సహాయంలో ఆయన చరిత్రను పూర్తిగా బడికి రాకుండా పక్షపాతంగా మియాసాబ్ కానివ్వండి, పండుగ సాయన కానివ్వండి, వాళ్ళ చరిత్రను ఎవరిని కూడా బయటికి రాకుండా చేశాడు. కాబట్టి తెలంగాణ సర్కార్ వచ్చింది. కాబట్టి తెలంగాణలో పోరాడిన ఈ వీరుల నందరిని కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడ్డ పేద ప్రజల పక్షపాతం సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ పేద ప్రజల పక్షపాతం వహించిన వీళ్ళందరినీ కూడా దోపిడి దొంగలుగా చిత్రీకరించి వాళ్ళ చరిత్ర పైన మన్ను పోసి కప్పేయాలని కుట్ర జరిగింది. కాబట్టి దాన్ని వెలుగులోకి తీయాలి, ఆ మన్నును తొలగించాలి, ప్రజానాయకులను, ప్రజావీరులను మళ్ళీ ప్రజలకు పరిచయం చేయాలి, భవిష్యత్ తరాలకు ఒక గ్రంథస్థం చేసి దీన్ని అందించాలనే ప్రయత్నమే మొన్న పానుగల్ ఖిల్లాకు, తర్వాత మియాసాబ్ పుట్టిన ఏదులకు అక్కడ పోయినాం. మియాసాబు ఏదులలో ఆషాబీకి తర్వాత వారికి పుట్టిన కుమారుడు అక్కడ నుంచి పానుగల్ పోయి అక్కడ పానుగల్ ఖిల్లాను ఆక్రమించుకొని ఒక బడుగుల రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు
కాబట్టి అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న పేద ప్రజల పక్షపాతి సంబంధించిన వీరుల యొక్క చరిత్రను పాలమూరు ప్రజలకు భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశమే ఈ చిన్న ప్రయత్నం. సార్, కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు అచ్చంపేట, వనపర్తి ఆ ఏరియాలు ఇంచుమించు నల్లమల్లకు టచ్ ఉన్న ప్రాంతాల్లో మియాసాబ్ గురించి ఇప్పటివరకు మనకు పీర్ల పండుగనైతే సీత బొడ్డెమ్మలప్పుడు రకరకాల ఈవెంట్స్ అప్పుడు ఆ ప్రాంతం చెందిన మహిళలు వారి పేర్లను విజయ గాథలుగా పాటల రూపంలో మనం పాడుకోవడం నేను గమనించాము. ఆ ప్రాంతం నుంచి మనం అంతా వచ్చాము కాబట్టి మనం కరెక్ట్ అక్యురేట్గా తీసుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితం మియాసాబ్ ఉండేవారు, వారి యవ్వనం ఎక్కడ గడిచింది, వారి బాల్యం ఎక్కడ గడిచింది, అంటే వాళ్ళు అంటే ఆ దశగా అంటే ఒక పోరాట యోధుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయాలు మీ పరిశోధనలో ఇప్పటివరకు ఏమైనా వెళ్ళి చూసినాయి సార్? గోపాలపేట మండలం ఏదుల గ్రామానికి చెందిన ఈ మియాసాబు బందగీ సాబు తర్వాత ఆషాబీకి జన్మించాడు. బాల్యం అంతా కూడా అక్కడ ఏదుల్లోనే జరిగింది. అట్లాంటి ఏదులలో పుట్టి పెరిగిన ఈ బందగీ సాబు ఆషాబీల ఈ పుత్రుడే యవ్వనంలో 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం యొక్క ప్రభావం ఉంది ఈయన పైన ఉంది. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడి తిరుగుబాటుదారుడిగా మారిండు. తిరుగుబాటుదారుగా మారి పేద ప్రజలందరూ కూడా ఆకలి అన్నమో రామన్న అని అలమటించి మరణించే పరిస్థితి నుంచి ఈ అనార్థలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ భూస్వాములను వీళ్ళందరినీ కూడా కొంచెం చారుడు బియ్యం అయ్యామంటే కూడా ఈయన పరిస్థితి ఉంటే తప్పని పరిస్థితుల్లో దౌర్జన్యంగా పేదలను దోసుకున్న వీళ్ళపైన దౌర్జన్యంగానే మళ్ళీ పేద ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళపైన దాడులు చేసిండ్రు. వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని కానీ తర్వాత ఈ ఆహార పదార్థాలను బియ్యాలను తర్వాత గింజలను వాటిని కూడా పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి ఇచ్చేసిండ్రు. తర్వాత వాళ్ళకు అన్నాలు పెట్టిండ్రు, పేదలకు పెళ్ళిళ్ళు చేసిండ్రు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా చెరువులు కూడా దువ్వించిండ్రు. అట్లా నల్లమల్ల అడవికి ఆడుకొని ఉన్న ఈ పానగల్ ఖిల్లా ఆయనకు ఒక యుద్ధ భూమిగా తర్వాత ఆయనకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. సైన్యాన్ని కూడా తయారు చేసుకొని గుర్రాలపైన దాడులు చేసి భూస్వాములను గడగడ వణికించిన ఒక పేద ప్రజల నాయకుడు, వీరుడు మియాసాబు. అతని యొక్క చరిత్రను మనం భవిష్యత్ తరాలకు అందించకపోతే ఈ చరిత్ర అనేది క్షమించదనేది నా ఉద్దేశం. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాల సేకరణ ఇప్పటివరకు ఎంతవరకు చేశారు? చేసినామండి. వాస్తవంగా అప్పటికే పానగల్ పోలీస్ స్టేషన్ అనేది అక్కడ 150 సంవత్సరాల కిందనే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ కూడా పోయి విచారించడం, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయం అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, ఇవన్నీ కూడా పరిశీలించడం. ఏదేమైతేనేమి ఈ 70 ఏండ్ల ఈ ఆంధ్ర పాలకుల పాలనలో ఈ తెలంగాణకు సంబంధించిన అనేక మంది వీరులను విస్మరించినట్లే ఇక్కడ మామనార్లో సంబంధించిన మియాసాబు, పండుగ సాయన్న చరిత్రను కూడా కాలగర్భంలో కలిపేసి నిర్లక్ష్యంగా పక్షపాత ధోరణితోన దాన్ని చెడిపేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎక్కడ కూడా రికార్డు అనేది లేదు. కానీ ప్రజలు సోకాళ్ళు మేధావులు కానీ పాలక వర్గాలు కానీ నిర్లక్ష్యం చేసిన వీరులను ప్రజల పక్షాన నిలబడ్డందుకు ప్రజలు సొంతం చేసుకొని పాటల రూపంలో, జానపద రూపంలో, కోలాట పాటలు, బొడ్డమ్మ పాటల రూపంలో, తర్వాత కిన్నెర రూపంలో ఇప్పటికి కూడా 12 మెట్ల కిన్నెర మీద లేవు లేవు మియాసాబు, లేవయ్యా మియాసాబు అని ప్రజలు పాడుకుని వాళ్ళు ఆ చరిత్రను కాపాడుతున్నారు. తర్వాత తరం పాట రూపంలో వాళ్ళు అందిస్తూ ఆ చరిత్రను కాపాడడం అనేది నిజంగా ప్రజానాయకుని ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఎట్లా దాచుకున్నారు, తర్వాత ఆ చరిత్రను ఎట్లా కాపాడిన అనేది దాన్ని బట్టి ఇదైంది. కాబట్టి పాలక వర్గాలు నిర్లక్ష్యం చేసినా ప్రజలు మాత్రం వాళ్ళ ప్రజల పక్షపాతం వహించిన వాళ్ళను తప్పకుండా వాళ్ళ గుండెల్లో మనసులో పెట్టుకుంటారు. వాళ్ళ చరిత్రను విస్మరించరు. వాళ్ళ చరిత్రను కాలగర్భంలో నుంచి కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తారనడానికి ఈ మియాసాబు పైన ఉన్న, పండుగ సాయన్న పైన ఉన్న ప్రజా పాటలు, జానపద పాటలే నిదర్శనం. సార్, బెక్కెం జనార్దన్ అంటేనే ఒక ప్రశ్నకు నిలువెత్తు రూపం. ప్రశ్నించేందే సమాజం బాగుపడదు, సమాజ చైతన్యం రాదని నమ్మిన, అంటే ఈ సిద్ధాంతాన్ని నమ్మిన మీరు ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్చూస్తూ ఇక్కడ దాకా చేరుకున్నారు. సివిల్ రైట్స్ కోసం పోరాడిన ఘన చరిత్ర మీది. ప్రశ్నతోనే తెలంగాణ సమాజం వస్తుందని తెలంగాణ ఉద్యమంలో మీ యావదాస్తులు కూడా పోగొట్టుకున్నవి మామనార్ జిల్లా ప్రజలందరూ తెలిసిందే. మీరే అంటే ఈ పండుగ సాయన్న, మియాసాబ్ ఈ ఇద్దరి చరిత్రలో మీకు ఎంతవరకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగానే మేము పల్లెకు ఊరూరికి తిరుగుతున్న క్రమంలో పేద ప్రజలు ఈ పాటలు పాడి వినిపించేది మాకు.
మేము తెలంగాణ పాటలు పాడితే ఆ తెలంగాణ పాటలు విన్న ప్రజలు అయ్యా ఈ పోరాటం అనేది ఇప్పటిది కాదు, మన తెలంగాణకు అప్పటి నుంచి కూడా అంటే 150 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ గడ్డపైన ప్రజల పక్షాన్ని నిలబడి అనేక పోరాటాలు చేసిండ్రు. ఆ పోరాట వీరుల్లో భాగంగానే మియాసాబు తర్వాత పండగ సాయన అని చెప్పి అప్పుడు ప్రజలు మాకు వాస్తవంగా మా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు మేము ఆసక్తి కలిగింది ఎవరు ఈ పండగ సాయన, ఎవరు ఈ మియాసాబు. ఎందుకంటే ప్రజలు అంత ప్రేమతోన వాళ్ళ గురించి పాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ గుండెల్లో దాచుకుంటున్నారంటే అందులో ఏదో తప్పకుండా ఒక నిగూఢమైన ఒక పెద్ద రహస్యమే దాగి ఉంటుందని చెప్పి మేము భావించి వాళ్ళపైన పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగానే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. చరిత్రలో వాటిని చరిత్రకే చరిత్ర కలిగించేంత ఆసక్తి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆసక్తి గల విషయాలన్నిటి కూడా రేపటి తరాలకు అందించాలంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆ ఉద్యమ వీరులందరినీ కూడా మనం స్మరించుకున్నామో ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ గడ్డపైన పుట్టి పెరిగి పేద ప్రజల పక్షాన పోరాడిన ఆ వీరుల యొక్క ఆ ఉద్యమకారుల యొక్క చరిత్రను కూడా మనం దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది, గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది, రేపటి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించే మేము ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నాం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పాలక వర్గాలను ప్రశ్నించిన ఎవరినైనా కానీ ప్రజలు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళను తప్పకుండా వాళ్ళు కాపాడుకుంటారు. ఆ ప్రజల యొక్క ప్రయోజనార్థమే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నామని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు వెల్లడి కానున్న ఫలితాలు. నల్లమల మహావీరుడు మియాసాబ్ జీవిత గాథకు త్వరలోనే అక్షర రూపం. మరుగున పడ్డ ఆ మహాయోధుడి చరిత్రను భావితరాలకు అందించడమే లక్ష్యమన్న రచయిత బెక్కం జనార్దన్. చాగలపల్లి, రుద్రారం గ్రామాల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం. తమకు అవకాశం కల్పించాలంటున్న సర్పంచ్ అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.